లార్డ్ ఆది కాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చూసుకున్నాము. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను రాకముందు నీకున్న గొర్రెలు కొంచెమే, నీకున్న ఆస్తి కొంచెమే, సంపద కొంచెమే. నేను వచ్చిన తర్వాత దేవుడు నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించినాడు. నేను ఎక్కడ పాదం పెట్టినానో అక్కడ దేవుడు దీవెన అనుగ్రహించినాడు. నీవు బాగా సంపాదించుకున్నావు, అభివృద్ధి పొందినావు, బహుధనవంతునిగా అయిపోయినావు. మరి నేనేమో ఇలాగే ఉండిపోయినాను, నీవేమో అభివృద్ధి చెందినావు, నేనేమో అభివృద్ధి చెందలేదు. మరి నేను నా ఇంటి వారు ఎప్పుడు ఆస్తులు సంపాదించుకోవాలి, ఎప్పుడు బాగుపడాలి, ఎప్పుడు డెవలప్ అవ్వాలని తన బాధను వ్యక్తపరుస్తా ఉన్నాడు. మరి ఏమైంది ఇక్కడ ఆలోచన చేస్తే, లాబాను యాకోబు యొక్క మామ, పిల్లనిచ్చిన మామ. యాకోబు మరి లాబాను దగ్గర పని చేయడానికి ఒప్పుకున్నాడు. తండ్రి ఇంటి విడిచిపెట్టి వచ్చిన యాకోబు లాబాను దగ్గర హార్డ్ వర్క్ చేస్తా ఉన్నాడు, వెట్టి చాకిరీ చేస్తున్నాడు. ఎందుకయ్యా అంటే, మరి లాబానుకి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక ఆమె లేయా, రెండో ఆమె రాహేలు. రాహేలును యాకోబు ప్రేమించినాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు వెట్టి చాకిరీ పనిచేసినాడు. మరి లాబాను యాకోబును మోసం చేస్తా ఉన్నాడు, జీతం కూడా కరెక్ట్ గా ఇవ్వడం లేదు. మరి వివాహం సమయం వచ్చింది, 7 సంవత్సరాల తర్వాత వివాహం చేయమంటే మరి చిన్న కుమార్తెనిచ్చి చేయకుండా పెద్ద ఆమెనిచ్చి పెళ్లి చేసి మోసం చేసినాడు. ఇదేంది మామ నాకు ఇట్లా జరిగిందంటే, ఇది మా ఊరి ఆచారం, పెద్ద ఆమె నేనకనే చిన్న ఆమెనిచ్చి చేస్తామని చెప్పి, అయినా నేను నీ అంత మోసగాని కాదు, నీ తండ్రిని అన్నను మోసం చేసినావని లాబాను యాకోబుతో అని, మరి ఇంకొక 7 సంవత్సరాలు నువ్వు వర్క్ చేయి, నీకు చిన్న కుమార్తెను కూడా ఇస్తా అని చెప్పినప్పుడు యాకోబు 14 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసినాడు. తన కుటుంబం కోసం కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఇంకా సంవత్సరాలు వర్క్ చేసినాడు. టోటల్ 20 years యాకోబు వర్క్ చేసినాడు, కానీ ఎలాంటి ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, డబ్బులు లేవు. 10 సార్లు అతని జీతాన్ని మార్చినట్లు ఆది కాండంలో చూస్తున్నాం. ఇవన్నీ చూసిన యాకోబు ఫ్రస్ట్రేట్ అయిపోయినాడు. నాకు 2 భార్యలు, 2 దాసీలు, వారి ద్వారా కూడా సంతానం వచ్చింది, 12 మంది పిల్లలు, సంతానము. మరి నేను ఎలా పోషణ, నా బిడ్డల కోసం నేను ఏదన్నా ఆస్తి సంపాదించాలి కదా అని ఆలోచన వచ్చి, నేను ఇక్కడ ఉండను మామ, నేను వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడ నాకు ఎలాంటి దీవెన లేదన్నప్పుడు లాబాను, మరి నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించినాడు, మంత్రప్రయోగము ఏమంటే శకునాలు చూసి నేను తెలుసుకున్నానని లాబాను చెప్తున్నాడు. లాబాను లోక సంబంధి, విగ్రహారాధికుడు, మరి చాతబడి అలాంటివి చేసే వ్యక్తి, మరి శకునాలు చూసే వ్యక్తి. ఇతను అవన్నీ చూసి యాకోబు మీద ఆశీర్వాదం ఉందని తెలుసుకున్నాడు. మరి బుద్ధిహీనత ఏంటంటే, యాకోబుకే తెలియదు తాను ఒక గొప్ప ఆశీర్వదింపబడిన వ్యక్తి అని కదండి, దేవుని కృప పొందుకున్న వ్యక్తి. కానీ మైండ్ కరెక్ట్ గా లేక, ఏమండి ఆలోచన సరైనగా లేక ఆయన జీవితంలో నష్టాలు చూస్తా ఉన్నాడు, కష్టాలు చూస్తా ఉన్నాడు. మన ఆలోచన కరెక్ట్ గా ఉంటే మన జీవితం అభివృద్ధి చెందుతుంది. మనం చూడాల్సిన వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతికితే తర్వాత అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాను అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఎటువైపు చూస్తున్నావు? లోకం వైపు, పాపం వైపు, తాగుడు, తినాలి, చెడ్డ కార్యాలు, చెడు వ్యసనాలు, వీటి వైపు నువ్వు చూస్తే దీవెనలు రావు. ప్రభు వైపు చూడు, నీకు మంచి ఐశ్వర్యం వస్తుంది, మంచి ఆశీర్వాదాలు వస్తాయి. యాకోబు దృష్టి కరెక్ట్ లేకనే ఇంతగా నష్టపోయినాడు. నేను నా ఇంటి వారి కోసం ఎప్పుడు సంపాదించుకోవాలి అన్న ఆలోచన చాలా సంవత్సరాల తర్వాత కలిగింది. అయితే ఇప్పుడైనా ఆయన బుద్ధి వచ్చిందని మరి ఈ దేవుడు చక్కటి ఆలోచన యాకోబుకి ఇచ్చి ఆ తర్వాత అభివృద్ధి పరిచినట్టు మనం చూస్తా ఉన్నాం. దేవుని వైపు నువ్వు తిరగగలిగితే నీకు, నీ కుటుంబానికి మంచి ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. లోకం వైపు చూడకు, మరి పాపం వైపు చూడకు, ప్రభు వైపు చూడు. ప్రభుకు ప్రార్థన చేయి, నీ కష్టాలకు ఆయన ఒక మంచి సొల్యూషన్ ఇస్తాడు. నీవు లోకాశలను బట్టి తిరిగిన రోజులు మనుషుల కింద బానిసలాగా ఉంటావు. దేవుని వైపు చూసినప్పుడు అభివృద్ధి చెందుతావు. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి అయ్యా. వారి మీద ఆశీర్వాదం ఉందని వారు గ్రహించి
నీ రాజ్యమును నీ నీతిని మొదట వెతుకుతూ తర్వాత తగిన దీవెనలన్నీ పొందుకొని ముందుకు సాగే కృప వారికి అనుగ్రహించండి. మంచి ఐశ్వర్యం ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారికి ఉన్న కష్టాలన్నిట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి మంచి మేలుతో వారికి హృదయాన్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. నా ఫోన్ నంబర్ 8801822777. ప్రతిరోజు ఫోన్లో ప్రార్థన జరుగుతుంది, మరి వాట్సాప్లో కూడా జరుగుతుంది. వివరాలకే నాకు ఫోన్ చేయండి, మీకు తెలియజేస్తాను. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయకు మీరు స్పాన్సర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీ కానుకలు పంపించవచ్చు. సేమ్ నంబర్, ఇందాక చెప్పిన నంబర్కే కింద కనిపిస్తుంది, ఆ నంబర్కి. మరి ఈ వాక్యం ద్వారా మీరు దీవింపబడ్డారని నమ్ముచున్నాను. తిరిగి రేపు ఉదయం చక్కటి వర్తమానంతో కలుసుకుందాము. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.